అందరికీ వందనాలు. మన ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన నేటి దిన బైబిల్ తరగతికై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం పత్రికల్లో 3 పత్రికల్ని మనం ఈ రాత్రి ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి శ్రద్ధగా ప్రతి విషయాన్ని గ్రహించాలని, ఈ విషయాలు జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థనతో నేటి దిన బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రత్నం పాస్టర్ గారు ఉన్నారు. వారి ప్రార్థనతో నేటి దిన బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన మా తండ్రి, మా రక్షక, మా యేసు క్రీస్తు ప్రభువా, నీ ప్రశస్తమైన నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీ సన్నిధానములో ప్రభువా, ఈ సాయం వేళలో మరొకసారి ప్రభువా, మీ సేవకుడు మా దైవ సేవకుడు అయిన ప్రభు అగస్టిన్ అన్న ద్వారా ప్రభువా నీ కొందనాలు ప్రభువా. 66 బుక్కుల నుండి మాకు నేర్పిస్తున్న ప్రభువా నీ కొందనాలు. నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రాముఖ్యంగా ప్రభు ఎంతగానో మమ్మలను బలపరుస్తూ నేను నీ పరిచర్యలో మేము ఏ విధంగా ముందుకు సాగన్నో మాకు ఇస్తున్న చక్కని ప్రభు వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నీకు వందనాలు ప్రభు. ఈ రోజు ప్రభు ఈ జూములో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నువ్వు ప్రభు నీకు వందనాలు దర్శించండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ జ్ఞానము, ఆ విశ్లేషణ ప్రభు నీకు వందనాలు ప్రభు. ఆ ఉపదేశము ద్వారా మేము ఎంతో మందికి దీవెనకరంగా ఉండడానికి కృపను దయచేయండి ప్రభు. ఎన్నో ఆత్మలకు ప్రభు రక్షణార్థముగా మేము ఉండడానికి అయ్యా ఈ మాటలు మాకు ప్రభా మా హృదయంలో నింపుమనర్చు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ప్రాముఖ్యంగా ప్రభా నీ కొందనాలు గత 52 రోజులలో ప్రభా నీ కొందనాలు మేము వింటున్న ప్రతి ఒక్క మాటలను బట్టి మీ సన్నిధానములో మిమ్మల్ని ఎంతగానో మేము ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. మా దైవ సేవకుని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకను ఎంతో మందికి దీవెనకరంగా ప్రభు ఆశీర్వాదకరంగా ఇంకను అభిషేకించి వాడుకోమనర్చు ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా కొందనాలు ఈ రోజు జరగబోతున్న ఈ 3 పత్రికల ద్వారా మమ్మలను ప్రభాని కొందనాలు పురికొల్పించండి. మమ్మలను ముందుకు నడిపించమనర్చు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రారంభం మొదలుకొని ముగించేంత వరకు నువ్వే అధ్యక్షత వహించి ప్రభా నీ నామ మహిమ ఘనత కొరకు నడిపించి ప్రభా ఈ కార్యక్రమంలో మీ సన్నిధానముకు మహిమా ఘనత ప్రభాములు మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది మనములు మీ పాదాల చెంత మన ప్రభా బ్రతిమలాడుకుంటూ అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసిన రత్నం పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ దిన బైబిల్ తరగతికి ఆశతో ఆసక్తితో దేవుని సన్నిధిలో ఉండి క్రమంగా వాక్యం నేర్చుకుంటూ ఉన్న ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దిన బైబిల్ కాపరి పత్రికలను మనం ధ్యానం చేద్దాం. ముందుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, 14-15 కలుసున్నాయి. వాటిని నేను చదువుతూ ఉన్నాను. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును
ఆధారమునై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము దేవుని వాక్యములో నుండి 66 గ్రంథాలు 66 రోజుల ధ్యానాల దినాలలో ఈ రాత్రి మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2 పత్రికలు మరియు తీతు పత్రిక, ఈ 3 పత్రికలను మనం ధ్యానం చేయనై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తను రాసిన 14 పత్రికల్లో 3 పత్రికలు కాపరి పత్రికలు. ఈ కాపరి పత్రికల్లో మొదటిది పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, తీతుకు రాసిన పత్రిక. ఈ 3 పత్రికల్ని కాపరి పత్రికలు అని అంటారు. చాలాసార్లు మనము మొదటి తిమోతి, 2వ తిమోతి అని అంటాం. తిమోతిలు 2-3 లేరు కనుక తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక అని మనం సంబోధించాలి. కాబట్టి ఈ 3 పత్రికలను ఈ రాత్రి మనము ధ్యానం చేయనై ఉన్నాం. ముందుగా మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతి అనే మాటకి అర్థం దేవునిని గణపరుచువాడు అని అర్థం. తిమోతి అనే మాటకి అర్థం దేవునిని గణపరుచువాడు. నిజంగా తన జీవితం దేవునిని గణపరిచిన జీవితం. బైబిల్లో ఉన్నట్లుగా ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో వారిని కూడా దేవుడు గణపరుస్తాడు. అలాగే దేవుడు తిమోతిని కూడా ఎంతగానో గణపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ 2 పత్రికల్లోనికి పౌలు తిమోతికి రాసిన 2 పత్రికల్లోనికి వెళ్ళక ముందు మనం ముందుగా తిమోతిని గురించి కొన్ని మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చూస్తే, పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలును పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. కనుక తిమోతిని గురించి మొదటి మాట, తిమోతి లుస్త్రా ప్రాంతానికి చెందినవాడు. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం గమనిస్తే తిమోతి ఎవరు అని అంటే, తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశానికి చెందినవాడు. అలాగే తల్లి యూదురాలు. అవ్వ లోయి అని మనం చూస్తాం. ఇది తిమోతిని గురించిన రెండో విషయం. తండ్రి గ్రీసు దేశానికి చెందినవాడు, తల్లి యూదురాలు, అలాగే అవ్వ లోయి. మూడవదిగా మనం చూస్తే బాల్యము నుండి తన తల్లి ద్వారా అలాగే తన అమ్మమ్మ అయిన లోయి ద్వారా ప్రభువును ఎరిగిన వాడు తిమోతి అని మనం గుర్తించాలి. ఇది మూడో విషయం. నాలుగవదిగా మనం చూస్తే పౌలు పరిచర్యలో రక్షింపబడి పౌలును వెంబడించిన ప్రియ శిష్యుడు. ఇది నాలుగో విషయం. పౌలు ద్వారా రక్షించబడ్డాడు. తన తల్లి ద్వారా, తన అమ్మమ్మ ద్వారా ప్రభు అంటే ఎవరో ఎరిగిన వాడే, కానీ రక్షించబడింది మాత్రం అపోస్తలుడైన పౌలు ద్వారా. కనుక చిన్ననాటి నుండి యేసు ప్రభువుని ఎరగటం వేరు, రక్షణ పొందటం వేరు. అది మనం తిమోతి జీవితంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. కనుక నాలుగవదిగా పౌలు పరిచర్యలో రక్షింపబడి
పౌలును వెంబడించిన ప్రియ శిష్యుడు. తర్వాత 5వది, ఈయన రక్షింపబడిన ఆ వయసు ఎంత అనంటే సుమారుగా 16 సంవత్సరాల వయసులో రక్షింపబడినటువంటి ఒక యవనస్తుడు. ఇది 5వ మాట. 6వదిగా మనం చూస్తే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో నా నిజమైన కుమారుడు అని పౌలు తిమోతిని సంబోధించాడు. అంటే పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని పిలిచినవాడు. ఇది 6వది. 7వదిగా మనం చూస్తే తిమోతి లుస్త్రాలోను ఇకోనియాలోని సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇవి తిమోతిని గురించిన ప్రారంభపు ఒక 7 విషయాలు. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం తిమోతిని గురించి మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో తిమోతి బాల్యము నుండి లేఖనాలను ఎరిగినవాడు. బాల్యము నుండి లేఖనాలను ఎరిగినవాడు. ఇది మొదటి విషయం. రెండవది, తను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారం తిమోతి ఎవరు అనంటే యవనేచ్ఛల నుండి పారిపోయినవాడు. ఇది 2వ విషయం. 3వదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం తిమోతి గొప్ప ప్రార్థనాపరుడు. అది మనం ఆయన్ని గురించిన 3వ విషయం. 4వదిగా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసాం ఆ 2వ అధ్యాయం 19వ వచనం నుండి ఆ ఫిలిప్పి సంఘ విశ్వాసుల కొరకు ఆయన కన్నీరు కార్చి ప్రార్థించిన వాడు. తర్వాత అందరూ తమ సొంత కార్యాలు చూచుకొనుచుండగా ఇతను సంఘములో ఉన్న వారి కొరకు, సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు ఎదురు చూసిన వాడుగా, ప్రార్థించిన వాడుగా మనం చూస్తాం. కనుక తిమోతి ఎవరు అని అంటే నమ్మకస్తుడు. ఇది 4వ మాట. 5వదిగా పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారం తిమోతి ఎవరు అనంటే దేవభక్తి విషయములో సాధకం చేసుకున్నవాడు. ఇది ఆయన్ని గురించిన 5వ విషయం. 6వదిగా తిమోతి ఎవరు అనంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7లోనే సమయము యొక్క విలువను ఎరిగినవాడు. ఇది 6వ విషయం. 7వదిగా మనం చూస్తే తిమోతి ఎవరు అనంటే సేవకుని యొక్క కనుసన్నల్లో ఉన్నవాడు. అంటే అందుబాటులో ఉన్నవాడు, సేవకునితోనే ఉన్నవాడు. తర్వాత చివరి వరకు కూడా పౌలును వెంబడించిన ప్రియ శిష్యుడు. 16 సంవత్సరాల వయసులో తను రక్షించబడ్డాడు. తర్వాత తన జీవితం అంతా కూడా దేవుని కొరకే ఆయన బ్రతికిన ఒక యవనస్తుడు, సేవకుడు, యోగ్యుడు తిమోతిగా మనం చూస్తాం. ఇది తిమోతిని గురించిన ప్రారంభపు కొన్ని విషయాలు. ఆ తర్వాత మనం తిమోతి పత్రికను గురించి కూడా మనం ఆలోచన చేస్తే, ఈ తిమోతి పత్రికను పౌలు తిమోతి ఎఫెసు సంఘానికి కాపరిగా పౌలుచే నియమించబడిన వాడు. ఆ తర్వాత పౌలు 16 సంవత్సరాల వయసులో తిమోతి పౌలు ద్వారా రక్షించబడి, తర్వాత పౌలుతోని తిమోతి ఉంటూ ఉండగా తిమోతిని పౌలు గారు ఎఫెసు సంఘానికి కాపరిగా ఆయన చేత, అంటే పౌలే ఎఫెసు సంఘానికి కాపరిగా నియమించినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటి విషయం. రెండవది మనం చూస్తే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆయన ఏ ప్రాంతం నుండి రాశాడు అనంటే మాసిదోనియా అని మనం చూస్తాం. కనుక మాసిదోనియా అనే ఈ ప్రాంతం నుండి ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తాం. మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయంలో ఆయన ముగింపును గురించి అక్కడ లేదు. రోమా చెరసాలలో వేయబడ్డాడు. తర్వాత 2 సంవత్సరాలు ఆ చెరసాలలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన విడుదలయ్యి ఆ తర్వాత తీతును వెంటబెట్టుకొని ఆయన పరిచర్య నిమిత్తం
క్రేతు అనే ప్రాంతానికి వెళ్ళినట్లుగా తిమోతిని ఎఫెసు పట్టణంలో ఆయన ఉంచినట్లుగా మనం చూస్తాం. మాసిదోనియా ప్రాంతం నుండి ఆ క్రేతుకు వెళుతూ మాసిదోనియా, ఆ తర్వాత అలా క్రేతుకు వెళ్ళారు. కాబట్టి మాసిదోనియా ప్రాంతం నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ పత్రికను రాశాడు. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూస్తే యవనస్తుడైన తిమోతి సేవలో అలాగే సంఘంలో ఏ విధంగా కొనసాగాలో ఈ పత్రికలో ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మూడవ విషయం. యవనస్తుడైన తిమోతి యవ్వన కాలంలో ఉన్నాడు. నిండు యవ్వన కాలంలో తర్వాత ఒక సంఘానికి, ఒక పెద్ద సంఘానికి, ఎఫెసు సంఘానికి ఆయన కాపరిగా ఎలా కొనసాగాలో, తర్వాత తన బాధ్యత ఏంటో, అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు గాని, పరిచారకులు గాని, విశ్వాసులు గాని వారు ఎలా జీవించాలో ఈ రాసిన మొదటి పత్రికలో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే సంఘములో ఉన్న వారి యొక్క నియమాలు, బాధ్యతలు తెలిపే పత్రికనే తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రిక మనం చదువుతూ ఉంటే జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, అంటే వారు ఎలా జీవించాలి, సేవకుని బాధ్యతలేంటి, పరిచారకుల బాధ్యతలేంటి, ఎవరి రోలు ఏంటి అనేదంతా కూడా ఈ పత్రికలో రాయబడింది. ఐదవదిగా మనం చూస్తే అధ్యక్షుల యొక్క నియమాలు, అధ్యక్షులంటే సంఘ పెద్దలు, అధ్యక్షుల యొక్క నియమాలు, అలాగే పరిచారకుల యొక్క నియమాలు, అలాగే విశ్వాసుల యొక్క నియమాలు, మందిరానికి వచ్చే విశ్వాసుల యొక్క నియమాలు ఈ పత్రికలో వ్రాయబడుట మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆరవదిగా యవనస్తుడుగా తన వ్యక్తిగత జీవితం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినటువంటి పత్రికే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇది ఆరో విషయంగా మనం చూస్తాం. తర్వాత ఏడవదిగా మనం సంఘము అనేది, ఎందుకంటే ప్రభు సంఘం కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. తర్వాత సంఘమును ప్రభు ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి సంఘం సత్యమునకు స్తంభం మరియు సత్యమునకు ఆధారము అని తెలుపు పత్రికనే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇది పత్రికను గురించిన కొన్ని విషయాలు. తర్వాత మనం ప్రతి గ్రంథంలో మనం 10 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా మనం కొన్ని విషయాలు, ఈ 10 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా గ్రంథకర్త ఎవరు అని అంటే అపొస్తలుడైన పౌలు. ఈ కాపరి పత్రికలు, ఈ 3 పత్రికలు కూడా వ్రాసింది అపొస్తలుడైన పౌలు అని మనం చూస్తాం. అయితే ఈ మొదటి పత్రికను ఆయన ఏ కాలంలో రాశారు అని అంటే 64, 65 ఆ మధ్య కాలంలో ఈ పత్రిక రాయబడింది. అపొస్తలుడైన పౌలు తను ఎప్పుడు హతసాక్షి అయ్యాడు అని అంటే మనం క్రీస్తు శకం మనము 67లో ఆయన చనిపోయినట్లుగా, హతసాక్షి అయినట్లుగా మనం చూస్తాం. మూడవది తిమోతిని బట్టి. కనుక ఈ గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే తిమోతిని బట్టి అని మనం చూస్తాం. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, గ్రంథకర్త పౌలు కాలం ఇది ఏ కాలంలో అంటే క్రీస్తు శకం 64, 65 ఆ మధ్య కాలంలో రాయబడింది. తర్వాత పేరు తిమోతిని బట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక. తర్వాత నాలుగవదిగా సంకల్పం, ఉద్దేశం. ఏంటి ఈ మొదటి పత్రిక యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటి అనంటే 5 ప్రాముఖ్యమైన విషయాలతో ఈ పత్రిక వ్రాయబడింది. మొదటి మాట తిమోతిని ప్రోత్సహించుట. ఈ పత్రికలో పౌలు తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. యవనస్తుడైన తిమోతి 16 సంవత్సరాల వయసులో తను రక్షించబడ్డాడు. బాల్యము నుండి వాక్యాన్ని ఎరిగినవాడు. తర్వాత పౌలును వెంబడించినవాడు. తర్వాత పౌలు ఎక్కడికి తనను పంపిస్తే ఆ ప్రాంతం ఎంత ప్రమాదకరమైన ప్రాంతమైనా పౌలు గారు పంపిస్తే ఏమాత్రం కూడా ఆయన వెనుకాడకుండా ఎంతో కష్టపడి, శ్రమపడి, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే అలాంటి తత్వం కలిగినటువంటి తిమోతిని
వృద్ధాప్యంలో ఉన్నటువంటి పౌలు గారు ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి సంకల్పం, ఉద్దేశం తిమోతిని ప్రోత్సహించుట, ఇది మొదటి ఉద్దేశం, సంకల్పం. రెండవదిగా మనం ఏం చూస్తాం అనంటే తన యొక్క యవ్వన జీవితాన్ని గురించి హెచ్చరించుట. తిమోతి, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు కాబట్టి నీ మాటలోను, తర్వాత నీ ప్రవర్తనలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి. సేవకుడు బాగుంటేనే సంఘం బాగుంటది. కాబట్టి నీ జీవితం బాగుండాలని ఆయన హెచ్చరించుట, ఇది రెండవదిగా మనం చూస్తాం. మూడవదిగా మనం ఏం చూస్తాం అనంటే సంఘములో ఉన్న సభ్యులకు కూడా ఆయన ఇచ్చిన సూచనలు తెలుపుట. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, అంటే సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా ఎలా ఉండాలో సూచనలు జ్ఞాపకం చేశాడు. అది ఈ పత్రిక యొక్క సంకల్పం, ఉద్దేశంలో చూస్తాం. నాలుగవదిగా అబద్ధ బోధలను ఖండించుట. సంఘము అనేకుల కొరకు ప్రార్థిస్తూ సత్యం కొరకు జీవించాలి అనేది ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం, సంకల్పంగా మనం చూస్తాం. ఇది నాలుగవ విషయం. తర్వాత ఐదవది ముఖ్యమైన పదం ప్రయాసపడుము. ఎందుకనంటే సేవకునిగా నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసపడుము, శ్రమపడుము, పోరాడుము, ఇలాంటి పదాలు ఈ పత్రికల్లో, 3 పత్రికల్లో కూడా మనం ఎక్కువగా మనం చూస్తాం. కాబట్టి ముఖ్యమైన పదం ప్రయాసపడుము అనేది. తర్వాత ముఖ్యమైన వచనం ఏంటనంటే 3వ అధ్యాయం 15వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఒక విధంగా చెప్పాలంటే 3 పత్రికలకు కూడా, కాపరి 3 పత్రికలకు ముఖ్యమైన వచనం ఏంటనంటే 3వ అధ్యాయం 15వ వచనమే. మళ్ళా చదువుతున్నాను. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. అసలు ఈ పత్రికలు ఎందుకు రాశాడు అనంటే జీవము గల దేవుని సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. సంఘం కొరకే తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి ఆ సంఘంలో చేర్చబడిన కాపరైన, పెద్దలైన, పరిచారకులైన, విశ్వాసులైన వారు ఎలా ప్రవర్తించాలో అవి ఈ కాపరి పత్రికల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ కాపరి పత్రికలు 3 చదివినప్పుడు ఒక సేవకుడు ఎలా ఉండాలో, విశ్వాసి ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, స్త్రీలు ఎలా ఉండాలో, ఈ విషయాలన్నీ కూడా ఈ 3 పత్రికల్లో మనం స్పష్టంగా చూస్తాం. ఇది 6వ విషయం. తర్వాత 7వది ముఖ్యమైన అధ్యాయం 3వ అధ్యాయమే. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ముఖ్యమైన అధ్యాయం 3వ అధ్యాయం. తర్వాత 8వది ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే పౌలు, తిమోతి, ఎఫెసు సంఘం. ఎందుకనంటే పౌలు తిమోతిని ఎఫెసు సంఘానికి కాపరిగా పెట్టాడు. ఒక మాట ఇక్కడే మీకు జ్ఞాపకం చేస్తాను. ఆనాటి దినాల్లో అన్య కుటుంబాలలో నుండి తీవ్రమైన ఉప్పెనలు, ఉపద్రవాలు, తర్వాత చాలా ప్రతికూల పరిస్థితులలో ఏర్పడినటువంటి సంఘాలలో ఎఫెసు సంఘం ఒకటి. ఎందుకనంటే ఎఫెసు సంఘంలో అపొస్తలుడైన పౌలు 3 సంవత్సరాలు అక్కడ ఉండి ఆయన పరిచర్య ద్వారా ఎంతో మంది మాంత్రికులు, విగ్రహారాధికులు వారందరూ కూడా మారారు. ఆ సంఘానికి పౌలు తిమోతిని సంఘ కాపరిగా పెట్టాడు. అలా కొన్ని సంఘాలు ఉన్నాయి. తీవ్రమైన ప్రతికూలతలు అలా కలిగే ఆ పరిస్థితుల్లో సంఘం ఏర్పడటం, తర్వాత ఆ సంఘంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దటానికి ఇక్కడ పౌలు గారు తిమోతిని అక్కడ పెట్టాడు. కాబట్టి ముఖ్యమైన వ్యక్తులు పౌలు, తిమోతి, ఎఫెసు సంఘంగా మనం చూస్తాం. తర్వాత 9వది సంక్షిప్త వివరణ. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనంటే 6 అధ్యాయాలు. మొత్తం వచనాలు ఎన్ని అనంటే 113 వచనాలు ఈ పత్రికలో ఉన్నట్లుగా మనం చూస్తాం. 6 అధ్యాయాలు కూడా ప్రాముఖ్యంగా 6 భాగాలు. జాగ్రత్తగా గమనించండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయాలు, 6 ముఖ్యమైన విషయాలు. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటి అధ్యాయం సత్యమైన బోధ. మొదటి అధ్యాయం.
రెండవ అధ్యాయం సత్యమైన దేవుని సన్నిధి. మూడవ అధ్యాయం సత్య దేవునిని సేవించు వారి నియమాలు. నాలుగవ అధ్యాయం సత్య సేవకుని మాదిరి. ఐదవ అధ్యాయం సత్య సేవకుని శ్రద్ధ. ఆరవ అధ్యాయం సత్య సేవకుని సంతృప్తి ప్రయాస. ఈ 6 విషయాలు 6 అధ్యాయాల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది సంక్షిప్త వివరణ. తర్వాత గ్రంథ విభజన. గ్రంథ విభజనలోనికి మనం వెళితే చూడండి, మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే బైబిళ్ళు తెరవండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనకి 20 వచనాలు మనం చూస్తాం. ఈ 20 వచనాల్లో 1-2 వచనాల్లో శుభములు, అది మనం చూస్తాం. 1-2 వచనాలు తిమోతికి పౌలు శుభములు పలుకుతూ ఉన్నాడు. ఈ పత్రిక రాసే సమయంలో పౌలు మాసిదోనియాలో ఉన్నాడు. తర్వాత తిమోతి ఎఫెసు సంఘానికి కాపరిగా ఉన్నాడు. 2 పత్రికలు రాసే ఆ సమయంలో తిమోతి ఎఫెసు సంఘంలోనే ఉన్నాడు. అయితే 1-2 వచనాలు శుభములు. తర్వాత 3 నుంచి మనం 11 వరకు మనం ఏం చూస్తాం అనంటే ఉపదేశ సారమును కలిగి ఉండుట. చూడండి ఆ మాట, 5వ వచనం, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అనే మాట మనం చూస్తాం. కనుక ఉపదేశ సారమును కలిగి ఉండుట అంటే మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి, పవిత్రమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ధర్మశాస్త్రం ఎవరికి మేలైనదో గ్రహించాలి. చూడండి, మనం 8 నుంచి 11 వరకు అసలు ధర్మశాస్త్రం 14 జాతుల వారికి ధర్మశాస్త్రం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. 8 నుంచి 11 వరకు. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరికంటే చూడండి, 1 ధర్మ విరోధులకు, 2వది అవిధేయులకు, 3వది భక్తిహీనులకు, 4వది పాపిష్టులకు, 5వది అపవిత్రులకు, 6వది మతదూషకులకు, 7వది పితృహంతకులకును, తర్వాత 9వది మాతృ అంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును. 14 రకాలు. ఈ 14 రకాల వారికి హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమించబడెను. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుతాం. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరికి మేలైనదో అది మనం గ్రహించాలి. 14 రకాల జాతుల వారికి, ఆ పరిస్థితుల్లో ఉన్న వారికి ధర్మశాస్త్రం గురించి మనం అక్కడ చూస్తాం. తర్వాత 12 నుంచి 16 వరకు మనం గమనించినట్లయితే పౌలు యొక్క పిలుపులోని ఉద్దేశం. చూడండి, పౌలు యొక్క పిలుపులోని ఉద్దేశం, దేవుడు పౌలును ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు, ఆ పిలుపు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనం, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుణ్ణై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడి తిని అని మనము 12 నుంచి 16 వరకు మనం పౌలు యొక్క ఆ పిలుపులోని ఉద్దేశాన్ని మనం చూస్తాం. తర్వాత 17 నుంచి 20వ వచనం వరకు మంచి పోరాటం నువ్వు పోరాడాలి అని పౌలు యొక్క హితవును మనం అక్కడ చూస్తాం. ఇది మొదటి అధ్యాయం యొక్క విభజన. తర్వాత 2వ అధ్యాయంలోనికి మనం వస్తే 2వ అధ్యాయంలో మనకి 15 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో మనకి 15 వచనాలు ఉన్నాయి. మొదటి 7 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే ప్రార్థన, అలాగే ప్రభు సన్నిధిలో జరుగు ఆరాధన. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. కాబట్టి మొదటి 7 వచనాల్లో
మనం ఏం చూస్తాం అనంటే, మనము అనేకుల కోసం చేయవలసినటువంటి ప్రార్థన, ఆరాధన, ఇవి మొదటి 7 వచనాల్లో మనం చూస్తాం. అలాగే తర్వాత 2వ అధ్యాయం మనం 8 నుంచి 15 వరకు మనం చూస్తే స్త్రీల యొక్క బాధ్యతలు, పురుషుల యొక్క బాధ్యతలు అవి మనం చూస్తాం. పురుషులు చేయవలసిన 3 పనులు మనం 8 నుంచి ఆ 8వ వచనంలో పురుషులు చేయవలసిన 3 పనులు ఇక్కడ మనం చూస్తాం. అలాగే స్త్రీలు చేయవలసిన 10 పనులు మనము 9 నుంచి 15 వరకు వారు చేయవలసిన 10 పనులను ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది 2వ అధ్యాయం. తర్వాత 3వ అధ్యాయానికి మనం వస్తే 3వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా 16 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో ఉన్న వచనాలు మొత్తం 16 వచనాలు ఉన్నాయి. ఇందులో మనం ప్రాముఖ్యంగా మొదటి 7 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, అధ్యక్షుని యొక్క అర్హతలు మనం చూస్తాం. చూడండి, మొదటి 7 వచనాల్లో అధ్యక్షుని యొక్క అర్హతలు. అధ్యక్షుడు అనంటే కాపరి లేదా బిషప్. అధ్యక్షుడు అనంటే బిషప్, కాపరి, సంఘ కాపరి. బిషప్ యొక్క అర్హతలు ఏంటి అనంటే, చూడండి, ఆ మొదటి 7 వచనాల్లో 15 విషయాల గురించి రాయబడ్డాయి. మొదటిది, అతడు నిందారహితుడై ఉండాలి. రెండవది, ఏకపుత్ని పురుషుడై ఉండాలి. మూడవది, మితానుభావుడై ఉండాలి. నాలుగవది, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి. ఐదవది, మర్యాదస్తుడై ఉండాలి. ఆరవది, అతిథి ప్రియుడు. అంటే అధ్యక్షుడు అతిథి ప్రియుడు. ఎవరైనా పెడితే తినేవాడు కాదు గాని పనే పెట్టేవాడై ఉండాలి. అతిథి ప్రియుడై ఉండాలి. తర్వాత 7వది, బోధింపదగిన వాడై ఉండాలి. 8వది, మద్యపాని కాకూడదు, అంటే త్రాగువాడై ఉండకూడదు. తర్వాత కొట్టువాడు, భార్యను కొట్టేవాడై ఉండకూడదు. తర్వాత సాత్వికుడై ఉండాలి, జగడమాడని వాడై ఉండాలి. ధనాపేక్ష, డబ్బు మీద అపేక్ష లేనివాడై ఉండాలి. 13వది, తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడై ఉండాలి. 14లో ఇంటి వారిని ఏలువాడై ఉండాలి. 15వదిగా సంఘము నకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. ఈ 15 అర్హతలు అధ్యక్షుని యొక్క అర్హతలు. తర్వాత 8 నుంచి 10 వరకు మనం ఏం చూస్తాం అనంటే, సంఘములో పరిచారకుల యొక్క అర్హతలు. డీకన్స్, పరిచారకుల యొక్క అర్హతలు. మరి 7 అర్హతలు ఏంటి అనంటే, 1, 8 నుంచి మనం 10 వరకు వారు మాన్యులై ఉండాలి. రెండవది, ద్విమనస్కులై ఉండకూడదు. మూడవది, త్రాగుబోతులై ఉండకూడదు. తర్వాత దుర్లాభమును అపేక్షించువారై ఉండకూడదు. తర్వాత వాక్యమును పవిత్ర మనస్సాక్షితో వారు అంగీకరించే వారై ఉండాలి. తర్వాత ఏకపత్ని పురుషులై పిల్లలను స్వాధీన పరుచుకుని వారై ఉండాలి. ఈ 6 కూడా డీకన్స్ యొక్క బాధ్యతలు, అర్హతలు. తర్వాత సంఘంలో పరిచర్య చేసే స్త్రీల యొక్క లక్షణాలు 4 చెప్పాడు. మొదటి లక్షణం 14 నుంచి 16 వరకు సంఘములోని జనుల ప్రవర్తన. తర్వాత వారు మాన్యులై ఉండాలి. చూడండి, ఆ మాట 14 నుంచి 16 వరకు. మనం 11 నుంచి 13 వరకు స్త్రీల లక్షణాలు చూస్తాం. 11వ వచనంలో వారు మాన్యులై ఉండాలి. తర్వాత కొండెములు చెప్పని వారు, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పని వారై ఉండాలి. మితానుభావులై ఉండాలి. నమ్మకస్తులై ఉండాలి. ఇది 3వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం 13 వచనం వరకు. తర్వాత జీవము గల దేవుని సంఘములో వారు ఎలా ఉండాలి అని అంటే, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని 14 నుంచి 16 వరకు. యేసుక్రీస్తు కూడా ఆయన ఎలాంటి వాడో ఆయనలో ఒక 6 లక్షణాలు 16వ వచనంలోనే మనము 6 లక్షణాలు ప్రభు తన జీవితంలో చూపే కార్యాలను మనం చూస్తాం. ఇది 3వ అధ్యాయం. తర్వాత 4వ అధ్యాయానికి మనం వస్తే, చూడండి, 4వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనకి ఎన్ని వచనాలు ఉన్నాయి అనంటే 16 వచనాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో 16 వచనాలు. అబద్ధ బోధకుల బోధ, వారి లక్షణాలు మనం 4వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో చూస్తాం. అబద్ధ బోధకుల బోధ, వారి బోధ అంతా కూడా ఎప్పుడు ఎలా ఉంటదంటే, చూడండి ఆ మాట, 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును
దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుదురు. తినటం మానేయాలని చెప్తురు. 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియో నిషేధింపదగినది కాదు. కనుక అబద్ధ బోధకుల బోధ, వారి లక్షణం మొదటి 5 వచనాల్లో చూస్తాం. తర్వాత 6 నుంచి 10 వరకు మనం ఏం చూస్తాం అనంటే, దేవ భక్తి విషయంలో ఎవరికి వారే సాధకం చేయాలి. భక్తి విషయంలో ఎవరికి వారే సాధన చేయటం గురించి 6 నుంచి 10 వరకు చూస్తాం. తర్వాత 11 నుంచి 16 వరకు మాదిరి జీవితం జీవించమని హెచ్చరించుట, జాగ్రత్తగా ఉండుము, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త అని చెప్పాడు. ఇది 11 నుంచి 16 వరకు. ఇది 4వ అధ్యాయం. తర్వాత 5వ అధ్యాయానికి మనం వస్తే 5వ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాల్లో మొదటి 16 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, విధవరాండ్రకు వృద్ధులకు ఇవ్వబడిన సూచనలున్నాయి. 5వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో విధవరాండ్రకు వృద్ధులకు ఇవ్వబడిన సూచనలు, వారి పట్ల మన వైఖరి, వారేం చేయాలి, వారి విషయంలో మన ఎలా ఉండాలి, ఈ 16 వచనాల్లో ఆ విషయాలు జ్ఞాపకం చేశాడు. తర్వాత 17 నుంచి 18, 17-18లో అక్కడిలా ఉంది, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. నూర్చెడి ఎద్ది మూతికి చిక్కం వేయవద్దు, పనివాడు తన జీతమునకు పాత్రుడు కనుక ప్రయాసపడే సేవకులను సన్మానించాలి, రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి అని 17-18 వచనాల్లో ఆ విషయాన్ని విశ్వాసులకు, సేవకుల్ని సన్మానించండి, గణపరచండి అని అక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత 19 నుంచి 25 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, తీర్పు తీర్చుటలో పక్షపాత ధోరణి ఉండకూడదు. ఎవరికి కూడా మనం తీర్పు తీర్చే విషయంలో పక్షపాతం ఉండవద్దు. చూడండి 5వ అధ్యాయం 19 నేను చదువుతున్నాను. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడి నిమిత్తం పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దించుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియో చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఎవరికైనా మనం తీర్పు తీర్చేటప్పుడు పక్షపాత ఆ వైఖరితో గాని విరోధ బుద్ధితో గాని, మనకంటే ఎవరో నచ్చట్లేదు, మనకంటే ఎవరో ఇష్టం లేదు కాబట్టి విరోధ బుద్ధితో పక్షపాతంతో మన వాళ్ళకి తీర్పు తీర్చకూడదు. అతను చెడ్డవాడు, అతను దేనికి పనికిరానివాడు, అతడు అయోగ్యుడు, అతన్ని పక్కన పెట్టేసేయాలి, అతన్ని పట్టించుకోవద్దు, ఇలాంటి పక్షపాత ధోరణి ఉండకూడదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఆరోగ్య నియమాలు పాటించు, అలాగే తప్పు చేసిన వారిని గద్దించు, దానికంటే ముందు ప్రేమించు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం 23లో, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకో అన్నాడు. ద్రాక్షారసం అంటే ఇక్కడ బయట దొరికే ద్రాక్షారసం కాదు. ఇక్కడ చెప్పింది ఏంటనంటే తరచుగా వచ్చు నీ కడుపు జబ్బు నిమిత్తం. అంటే తిమోతి ఎక్కువగా ఉపవాసాలు ఉండేవాడు, ఫాస్టింగ్స్ ఉండేవాడు. ఉపవాసాలు ఎక్కువ ఉండటం వల్ల అనారోగ్యానికి తరచుగా గురవుతూ ఉండేవాడు. కాబట్టి ద్రాక్షారసం అంటే లిక్విడ్ ఏదైనా తీసుకో, కొంత నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు కాపాడుకో అని ఇక్కడ పౌలు తిమోతికి సూచనలు ఇస్తా ఉన్నాడు. ఇది 5వ అధ్యాయం. తర్వాత 6వ అధ్యాయంలో మనం చూస్తే 21 వచనాలు ఉన్నాయి. ఈ 21 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైన వచనాలు. మొదటి 2 వచనాల్లో సేవ చేయు దాసులు, అంటే పని చేసే స్థలాల్లో దాసులుగా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న దాసులు తాము చేయు పనిలో యజమానుల ఎడల నమ్మకంగా ఉండాలి అని 1-2 వచనాల్లో చెప్పాడు.
తర్వాత 3 నుంచి 10 వరకు మనం ఏం చూస్తాం అని అంటే, భిన్నమైన బోధకు దూరంగా ఉండు, అన్నవసరాలు గలవారై తృప్తిగా ఉండండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రాలు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషుల నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి వాటికి దూరంగా ఉండు తిమోతి అని చెప్తున్నాడు. ఇది 6వ అధ్యాయం. తర్వాత 11 నుంచి 16 వరకు, దైవజనుడా ప్రయాసపడు, విసర్జించవలసిన వాటిని విసర్జించు, ప్రయాసపడవలసిన వాటి కొరకై ప్రయాసపడు. చూడండి 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. కనుక 11 నుంచి 16 వరకు ప్రయాసపడటాన్ని గురించి చెప్తున్నాడు. తర్వాత 17 నుంచి 19 వరకు చాలా ప్రాముఖ్యమైన మాట. 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము కలవారును, ఔదార్యం కలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. అంటే తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. ఇది కొంచెం కష్టమైన మాట. నీ ధనములో ఇతరులకు పాలు ఇవ్వాలి. ఇది చాలా మంది చెయ్యని పని, అందరికీ కష్టమైన పని. అయినా సరే సంఘములో ఉన్న విశ్వాసులకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. తర్వాత 6వ అధ్యాయం చివరిగా 20-21 వచనాల్లో చివరి హెచ్చరిక, విపరీత వాదనలకు దూరముగా ఉండుము అని చెప్పాడు. ఇది 6 అధ్యాయాల యొక్క గ్రంథ విభజన. ప్రాముఖ్యంగా మనం గమనిస్తే కాపరి 3 పత్రికల్లో కూడా మనం ఏం చూస్తాం అనంటే, ఇవి కాపరి ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, అధ్యక్షులు వాళ్ళ అర్హతలేంటి, తర్వాత పరిచారకులు వారి బాధ్యతలేంటి, ఈ 3 పత్రికల్లో చూస్తాం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలి అనంటే, మొదటి మాట, భిన్నమైన బోధను లక్ష్య పెట్టవద్దు, సుబోధను విడిచిపెట్టవద్దు, అందరి కొరకు ప్రార్థనలు చేయాలి, నెమ్మదిగా జీవించాలి. అలాగే పురుషులు, స్త్రీలు వారి బాధ్యతలను నిర్వర్తించాలి, సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించాలి. దేవభక్తి విషయంలో ఎవరికి వారే సాధకం చేయాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, మాదిరికరమైన జీవితం జీవించాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధిని అనేకులకు కనపరచాలి. వాక్య సేవకులను సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి, వారి ప్రయాసను గుర్తించాలి. అంత మాత్రమే కాకుండా పవిత్రంగా జీవించాలి, పవిత్రతను కాపాడుకోవాలి. ఉన్నదానితో తృప్తిగా ఉండాలి, సంతృప్తి కలిగి జీవించాలి. ఇతరులకు మేలు చేయు వారముగా, తమ ధనములో పాలు ఇచ్చు వారంగా ఉండాలి అని పౌలు తిమోతికి రాసిన ఈ మొదటి పత్రికలో ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి పత్రిక యొక్క వివరణ, విభజన, అలాగే విశ్లేషణ. రెండవ పత్రికను మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ పత్రిక నేపథ్యం ఏంటనంటే, పౌలు ఈ మొదటి పత్రిక రాసిన ఒక 2 సంవత్సరాలకి ఈ రెండో పత్రికే అపోస్తలుడైన పౌలు యొక్క చివరి పత్రిక. ఈ పత్రిక తర్వాత కొద్ది దినాలకి ఆయన హతసాక్షి అయ్యాడు. మొదటి పత్రిక మాసిదోనియాలో నుండి రాశాడు, రెండవ పత్రిక రోమా చెరసాల్లో నుండి రాశాడు. కనుక పౌలు యొక్క చివరి పత్రిక ఈ పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. ఈ పత్రికను గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. పౌలు తన మరణానికి ముందు చివరిగా రాసిన పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక. రోమా చెరసాల్లో ఉండి తన వృద్ధాప్యంలో మరణానికి కొద్ది దినాల ముందు రాసిన పత్రికే ఈ రెండవ పత్రిక. ఈ పత్రిక రాసే సమయంలో తిమోతి ఎఫెసు సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఈ పత్రిక క్రీస్తు శకం 67లో వ్రాయబడింది. వాస్తవానికి పౌలు చాలా పిరికివాడు.
యవనస్తుడు, బలహీనుడు. అలాంటి పరిస్థితుల్లో తిమోతి పిరికివాడు అని గ్రహించినటువంటి పౌలు, వాస్తవానికి తిమోతి చాలా పిరికివాడు, అందుకని పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో నీవు పిరికివాడవు కాబట్టి భయపడొద్దు. చూడండి ఆ మాట, 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఓ తిమోతి, నువ్వు భయపడకు అని తను చనిపోక ముందు తన బాధ్యతలన్నీ కూడా తిమోతికి అప్పగిస్తూ రాసిన పత్రికనే ఈ 2వ పత్రిక. కనుక శ్రమను ఎదుర్కొనబోతూ ఉన్నాడని తనను ధైర్యపరుస్తూ, తప్పుడు బోధలను ఖండిస్తూ, వాక్యమును ప్రకటించుమని, సువార్తను కాపాడమని పౌలు ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తాం. ఈ పత్రిక రాసిన కొద్ది దినాలకి ఆయన్ని చిరఛాదనం చేసి ఆ హతసాక్షిగా పౌలు అయిపోయాడు. కాబట్టి ఇది 2వ పత్రిక యొక్క నేపథ్యం. తర్వాత ఇందులో ప్రాముఖ్యంగా మనకి 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 1-2 వచనాలు శుభములు, అది మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో 1-2 వచనాల్లో పౌలు తిమోతికి శుభములు పలికాడు. తర్వాత 3-14లో మనం ఏం చూస్తాం అనంటే, దేవుడిచ్చిన పనిలో చూపవలసినటువంటి నమ్మకత్వం, తిమోతి నిమిత్తం పౌలు చేసిన ప్రార్థన, సేవలో ముందుకు సాగమని తిమోతిని ప్రోత్సహించుట, దేవుని కృపా సంకల్పం మరియు పిలుపును జ్ఞాపకం చేస్తూ సువార్త నిమిత్తం సిగ్గుపడవద్దని తిమోతిని ప్రోత్సహించుట, ఒనేసిఫోరు ఇంటి వారిపై దేవుని కనికరం, ఇది మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఇది మొదటి అధ్యాయం. తర్వాత 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, 2వ అధ్యాయంలో మనకి 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనంటే పౌలు మరికొద్ది దినాలలో తను చంపబడతాడు అని తనకు అర్థమైంది. అలా అర్థమైనప్పుడు పౌలు తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు, చాలా ధైర్యపరుస్తున్నాడు. తర్వాత కష్టపడమని, సువార్తను ప్రకటించమని ఆయన ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృపచేత బలము పొంది దేవుని పనిలో బలముగా కొనసాగాలని ప్రోత్సహించుట, నమ్మకమైన వారికి వాక్య సత్యాలను అప్పగించు. నేను నీకు ఎలా అప్పగిస్తున్నానో నువ్వు కూడా ఈ వాక్యాలను నమ్మకమైన వారికి అప్పగించు అని 1-2 వచనాల్లో చెప్తున్నాడు. ఆ తర్వాత 3-13 వచనాలలో శ్రమలో, సేవలో శ్రమపడు. ఎలా శ్రమపడాలో 3 జ్ఞాపకం చేశాడు. 1 సైనికుడు, 2వది జట్టి అయిన వాడు, 3వది వ్యవసాయకుడు. సైనికుడు, జట్టి అయిన వాడు, అథ్లెట్, జట్టి అయిన వాడు, తర్వాత 3వదిగా వ్యవసాయకుడు. ఈ 3 కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సైనికుడు శ్రమ పడతాడు, ఒక సమర్పణతో జీవిస్తాడు. ఆటగాడు సాధన చేస్తాడు, శిక్షణ కలిగి ఉంటాడు. వ్యవసాయకుడు సహనం కలిగి ఉంటాడు, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే నువ్వు కూడా సేవలో శ్రమపడుము అని చెప్పాడు. తర్వాత 14-26 వచనాల్లో ఆయన ఏం చెప్పాడంటే, వట్టి మాటలు మాట్లాడు వారికి దూరంగా ఉండు. ఆ తర్వాత యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా ఉండు, ప్రత్యేకంగా ఉండుటయే పరిశుద్ధతకు నాంది. కనుక దేవుడు వాడుకునే ఒక అర్హమైన పాత్రగా నువ్వు జీవించాలని 14-26 వచనాల్లో ఆ విషయాన్ని మనం చూస్తాం. ఇది 2వ అధ్యాయం. తర్వాత 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, చూడండి మొదటి 9 వచనాల్లో పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. మొదటి వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని చెప్పి ఆ తర్వాత అంత్య దినాల్లో అపాయం ఎవరో చెప్తున్నాడు. అంత్య దినాలలో అపాయం ఎవరు అనంటే మనుష్యులే అనే మాట 2వ వచనంలో ఉంది. 2వ వచనంలో మనుష్యులే అంత్య దినాల్లో అపాయం. ఏంటి అపాయం అనంటే, చూడండి వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ దాదాపుగా ఒక 20 విషయాలు చెప్పాడు. మొదటి 9 వచనాల్లోనే 20 విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. 1, మనుషులు స్వార్థ ప్రియులు.
రెండవది ధనాపేక్షలు, మూడవది బింకములాడువారు, నాలుగవది అహంకారులు, ఐదవది దోషకులు, ఆరవది తల్లిదండ్రులకు అవిధేయులు, ఏడవది కృతజ్ఞత లేనివారు, ఎనిమిదవది అపవిత్రులు, తొమ్మిదవది అనురాగరహితులు, పదవది అతిద్వేషులు, 11వది అపవాదకులు, 12వది అజితేంద్రియులు, 13వది క్రూరులు, 14వది సజ్జన ద్వేషులు, తర్వాత 16వది మనం చూస్తే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె నటించి లోపల యుక్తితో బ్రతికేవారు. అంత్య దినాల్లో తిమోతి అపాయం మనుషులే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘము వెలుపల ఉన్న వేలాది మంది విరోధుల కన్నా లోపల ఉన్న ఇద్దరు ఎక్కువ నష్టం కలిగిస్తారు. అర్థమవుతుందా? సంఘం వెలుపల ఉన్న వేలాది మంది విరోధుల కన్నా లోపలున్న ఇద్దరే ఎక్కువగా నష్టం కలిగిస్తారు. సేవకులతో ఉన్నట్లుగా ఉంటారు, సేవకురాలతో ఉన్నట్లుగా ఉంటారు, కానీ నష్టం కలిగిస్తా ఉంటారు, ఏడిపిస్తా ఉంటారు, బాధ పెట్టిస్తా ఉంటారు. విన్నట్లే ఉంటారు కానీ వినరు, చెప్పింది చెయ్యరు. కనుక అపాయకరమైన మనుషులు, స్వార్థప్రియులు, స్వార్థం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పాడు. తర్వాత 10 నుంచి 17 వరకు మనం ఏం చూస్తాం అనంటే, లేఖనాల యందు నిలకడగా ఉండుము. ఇది 3వ అధ్యాయం. తర్వాత మనం 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, 4వ అధ్యాయం ఇది అపొస్తలుడైన పౌలు యొక్క చివరిగా రాసినటువంటి మాటలు. చివరిగా చెప్తున్నాడు యవనస్తుడైన తిమోతికి, కొద్ది దినాలలో మరణించక ముందు చివరి మాటలకు ఏవైనా చాలా ప్రాధాన్యత ఉంటది. కనుక తను చనిపోక ముందు తన స్థానములో పౌలు తిమోతిని చూడాలనుకుంటున్నాడు. ముగింపుగా ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి ఆ మాట, 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఆయన ఏమని చెప్తున్నాడు అనంటే, ఆ మాటలు నేను చదువుతున్నాను. 2వ వచనం, వాక్యమును ప్రకటింపుము. తిమోతి, నేను చనిపోక ముందు సేవకునిగా, ఆత్మీయ తండ్రిగా నేను నీకు చెప్పే మాట ఏంటనంటే, వాక్యమును ప్రకటించు. సమయమందును అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఈ చివరి దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, బోధకుల్ని వాళ్లే పోగు చేసుకుంటారు. దురద చెవులు ఉన్న వాళ్ళు, మంచి మాటలు వారికి వినబడవు. కాబట్టి నీవైతే వాక్యమును ప్రకటించు. 4వ వచనం, సత్యం. తర్వాత చూడండి 4వ వచనంలో, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పనిచేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. 5 వచనాల్లో వాక్యాన్ని ప్రకటించు, వాక్యం కొరకై ప్రయాసపడు అని చెప్తున్నాడు. తర్వాత 6 నుంచి 8 వరకు పౌలు ముగింపు సాక్ష్యం ఇలా చెప్తున్నాడు. ఆ మాట, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. నాకు అర్థమవుతుంది నేను చంపబడతాను, హతసాక్షి అవుతానని నాకు అర్థమవుతుంది. నీరో చక్రవర్తి అప్పటికే ఆయన్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి నాకు అర్థమవుతుంది తిమోతి అని చెబుతూ, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. తిమోతి, నా దగ్గరికి రా, నేను చనిపోక ముందు నిన్ను చూడాలని ఉంది, రా తిమోతి అని తిమోతిని ఆహ్వానిస్తున్నాడు. అలా వచ్చేటప్పుడు చూడండి ఏమంటున్నాడు 11వ వచనం, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. చివరిగా 19 నుంచి 22 వరకు మనం చూస్తే 9 నుంచి 18 నేను చదువుతున్నాను. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెసునకు పంపితిని. నేను వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకాలు, ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసుకొనిరా, చలి పెడుతుంది, కప్పుకోవటానికి నాకు లేదు, అంగీ లేదు,
కనుక అక్కడ విడిచిపెట్టి వచ్చిన ఆ అంగీని కూడా తీసుకొనిరా, కొన్ని పుస్తకాలు అక్కడ విడిచిపెట్టాను, అవన్నీ తీసుకొనిరా. అయితే ఒక మాట చెప్తున్నాను, తిమోతి రాకమునిపే అపోస్తలుడైన పౌలు హతసాక్షి అయిపోయాడు. కనుక ఈ తిమోతికి రాసిన ఈ 2వ పత్రికలో పౌలుతో తిమోతితో పౌలు యొక్క చివరి మాటలు 19 నుంచి 22 వరకు చివరి వందనాలు తెలుపుతూ ఉన్నాడు. ఇది పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. తర్వాత తీతు పత్రికను చూడండి. తీతు పత్రికను గురించి కూడా కొన్ని విషయాలు, మూడు అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాల్లో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ముందుగా తీతును గురించి, తీతు ఎవరు అనంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం తీతు గ్రీసు దేశమునకు చెందిన ఒక అన్యుడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. గ్రీసు దేశానికి చెందిన ఒక అన్యుడు, పౌలు ద్వారా రక్షింపబడిన క్రైస్తవుడు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పౌలు యొక్క జత పనివాడు, తర్వాత పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు. ఆ 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తాం. తర్వాత అపోస్తలుడైన పౌలు తీతును క్రేతు దీవిలోని సంఘానికి కాపరిగా పౌలు చేత నియమించబడిన వాడు. తీతు ఎవరు అనంటే క్రేతు దీవి, ఆ దీవిలో ఒక సంఘం ఏర్పడింది, ఆ సంఘానికి తీతును కాపరిగా పంపాడు. తర్వాత 6వది, ఆ క్రేతు అనే ఆ దీవి బహు భయంకరమైన విగ్రహారాధన ప్రాంతం. అలాంటి ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు సేవ చేశాడు. అలాంటి ఆ భయంకరమైన ప్రాంతంలో రోమా చెరసాలలో ఉన్న ఆ సమీప దినాలలో క్రేతులో ఉన్నటువంటి తీతుకు ఈ పత్రిక రాశాడు. తర్వాత చూడండి 7వ మాట, క్రేతు సంఘములో, క్రేతులో ఉన్నటువంటి ఆ సంఘంలో పెద్దల్ని నియమించుటకును లోపములు సరిదిద్దుటకును నియమించబడిన వాడే తీతు అని మనం చూస్తాం. చూడండి ఆ మాట నేను చదువుతూ ఉన్నాను. పౌలు తీతుకు రాసిన పత్రిక నేను చదువుతూ ఉన్నాను. ఆ మాట 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఎందుకంటే క్రీతు అనే ఈ పట్టణం అది ఒక దీవి, ఆ దీవిలో ఉన్న పట్టణం. బహు భయంకరమైనటువంటి విగ్రహారాధన ఆ ప్రాంతంలో ఉంది. చూడండి ఒక్క మాట 12వ వచనంలో మనం చూస్తే 1వ అధ్యాయం 12, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు. ప్రవక్త అంటే పాత నిబంధన ప్రవక్తలు కాదు, వాళ్ళకి చాలా రకరకాల ప్రవక్తలు ఉన్నారు ఆ క్రేతు అనే దీవిలో. చూడండి ప్రవక్తల్లో ఒకడు ఇట్లా, నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. అక్కడున్న అబద్ధ ప్రవక్తల్లోనే ఒక అబద్ధ ప్రవక్త ఆ క్రేతులో ఉన్న వారి గురించి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? క్రేతీయులు అంటేనే అబద్ధికులు, దుష్ట మృగములను, సోమరులు, తిండిబోతుల్లై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే, అక్కడున్న వాడే చెప్పాడు. అలాంటి వాళ్ళు ఆ ప్రాంతంలో నేను సేవ చేసి సంఘాన్ని స్థాపించాను. ఇప్పుడు ఎన్నో లోపాలు ఉన్నాయి వారి మధ్యలో. ఆ లోపాలన్నీ సరిదిద్ది అక్కడ నమ్మకమైన పెద్దలను, పరిచారకులను నీవు నియమించి దేవుని సంఘాన్ని కాపాడు తీతు అని చెప్పి పౌలు తీతును క్రేతులో ఉంచి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇది 7వ విషయం. క్రేతు సంఘములోని ఆ పెద్దలను నియమించుటకు, లోపాలు సరిదిద్దుటకు నియమించబడిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే తీతు పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక, అలాగే 2వ పత్రిక, ఈ మధ్యలో పౌలు గారు రాసిన పత్రికనే తీతు పత్రిక. ఆ 2 ఎందుకంటే చివరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక, దానికి ముందు కొద్ది దినాల ముందు తీతు కూడా ఈ పత్రికను రాశాడు. ఇది ఆ పత్రిక యొక్క నేపథ్యం తీతును గురించి. తర్వాత 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో ఏముంది అనంటే, మొదటి అధ్యాయంలో మనకి 16 వచనాలు ఉన్నాయి. 16 వచనాల్లో కూడా మొదటి 4 వచనాల్లో శుభములతో కూడిన పలుకులున్నాయి. శుభములతో కూడిన పలుకులు ఇందులో మనం చూస్తాం. ఇది మొదటి 4 వచనాల్లో. తర్వాత 5, 6 వచనాల్లో సంఘ పెద్ద యొక్క అర్హతల్ని మనం చూస్తాం. చూడండి 5, 6 వచనాలలో
నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్యాపారం విషయం నేరం మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. పెద్ద యొక్క అర్హతలు చెప్పాడు. తర్వాత 7, 8, 9 వచనాల్లో అధ్యక్షుని అర్హతలు చూడండి. 7వ వచనం, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడు కాక అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థ బుద్ధి కలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహం గలవాడై ఉండాలి. 7, 9 వచనాల్లో అధ్యక్షుని అర్హతలు. 10 నుంచి 16 వరకు మనం అబద్ధ బోధకులను అడ్డగించుట, ఇది మొదటి అధ్యాయం. తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 15 వచనాలు ఉన్నాయి. ఈ 15 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, మొదటి 6 వచనాల్లో వృద్ధుల యవనస్తుల బాధ్యతలున్నాయి. 7, 8 వచనాల్లో తీతు మాదిరిగా ఉండాలని హెచ్చరించబడే హెచ్చరిక ఉంది. 9, 10 వచనాల్లో దాసులు యజమానులకు లోబడాలని, 11 నుంచి 15 వరకు కృపతో దేవుడి ఇచ్చిన విమోచనను జ్ఞాపకం చేసుకొని దుర్బోధను ఖండించాలని, 11 నుంచి ఆ 15 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇది 2వ అధ్యాయం. చివరిగా 3వ అధ్యాయాన్ని మనం చూస్తే 3వ అధ్యాయంలో 15 వచనాలు ఉన్నాయి. ఆ 15 వచనాల్లో కూడా మనం ఏం చూస్తాం అనంటే, అపోస్తలుడైన పౌలు తన ముగింపులో తిమోతికి, తీతుకు కూడా తను రాసింది ప్రాముఖ్యంగా ఒకటి, సంఘాన్ని కాపాడాలి, సువార్త పని ఆగవద్దు, విశ్వాసులను బలపరచాలి, మీరు కష్టపడండి, అలాగే సంఘంలో మరికొందరిని లేపండి. మొదటి 3 వచనాల్లో అధిపతులకు, అధికారులకు లోబడి ఉండుట, ప్రభుత్వాన్ని గౌరవించాలి, చట్టానికి లోబడాలి, అధికారులు మన పై అధికారులకు మనం లోబడాలి, ప్రభుత్వ చట్టానికి లోబడి మనం గౌరవించాలి అని మొదటి 3 వచనాల్లో రాశాడు. తర్వాత 4 నుంచి 7 వరకు సువార్త యొక్క సారము, 8వ వచనంలో సత్క్రియలు చేయమని విశ్వాసులను ప్రోత్సహించుట, 9 నుంచి 11 వరకు భేదములు కలిగించు మనుషులకు దూరంగా ఉండమని, అలాగే 12 నుంచి 15 వరకు ముగింపు మాటల్ని మనం చూస్తాం. ఇది కాపరి పత్రికలు, 3 పత్రికలు. మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక యొక్క వివరణ, విభజన, విశ్లేషణలు మనం చూస్తాం. ఈ 3 పత్రికలు కూడా ప్రధానంగా ఒకే విషయం. అదేంటనంటే, జీవము గల దేవుని సంఘాన్ని కాపాడండి, సంఘం కొరకు ప్రయాసపడండి, సంఘములో ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించండి. కాబట్టి తిమోతి నువ్వు కష్టపడు, తీతు నువ్వు కష్టపడు. తీతుకి మాటలు చెప్పాడు. చివరికి తీతు చరిత్రలో మనం ఏం చూస్తామనంటే, ఆ క్రేతు ప్రాంతంలోని తీతు కూడా హతసాక్షి అయ్యాడు. కాబట్టి ఈ 3 పత్రికలు కూడా ఒక సేవకుడు ఎలా ఉండాలో, ఒక విశ్వాసి ఎలా ఉండాలో, తర్వాత సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు వారి బాధ్యతలు ఏంటో చాలా వివరంగా విశదీకరించి, విపులంగా విభజించి వర్ణించిన మాటలే మనం ఈ 3 పత్రికల్లో మనం చూస్తాం. ముగింపులో చివరిగా ఈ 3 కాపరి పత్రికల్లో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి 7 ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. ఏంటి అసలు ఏం నేర్చుకోవాలి ఈ కాపరి పత్రికల్లో నుంచి అనంటే, మొదటి విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 3 కాపరి పత్రికల్లో నుంచి మనమేం నేర్చుకోవాలి అనంటే, మొదటి మాట, సంఘము అనంటే దేవునికి ప్రాణం. సంఘం అంటే దేవునికి ప్రాణం. సంఘం కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కనుక ఆ సంఘం కోసమే ప్రభు ప్రాణం పెట్టాడు. ఆ సంఘం కోసమే పౌలు ప్రాణం పెట్టాడు. ఆ సంఘం కోసమే తీతు ప్రాణం పెట్టాడు. చరిత్రలో ఎంతో మంది సంఘం కోసమే ప్రాణాలు పెడుతూనే ఉన్నారు. కాబట్టి సంఘం అంటే దేవునికి ప్రాణం. మనం కూడా ప్రాణంతో ఉన్నంత వరకు
సంఘమును ప్రేమించాలి. ఇది ఈ కాపరి పత్రికల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి ఆధ్యాత్మిక సత్యం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎట్లా ఉండాలో ఆ 3 పత్రికల్లో చూస్తాం. ఆ సంఘములో ఉన్న కాపరి గాని, విశ్వాసులు గాని, ఎవరైనా సరే, ఎందుకనంటే సంఘం ప్రాముఖ్యం. సంఘం కోసమే ప్రభు ప్రాణం పెట్టాడు. రేపు 2వ రాకడలో ప్రభు వచ్చేది కూడా ఎవరి కొరకు అనంటే సంఘం కొరకే. ఆ సంఘంలో నువ్వు ఉన్నావా? అయితే సంఘమును ప్రేమించు. ఇది మొదటి ఆధ్యాత్మిక సత్యం. రెండవది ఏంటనంటే, ఈ 3 కాపరి పత్రికల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, రెండవది, సంఘం కొరకు ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. చరిత్రలో మనం చూస్తే తారు మీద పోసి తగలబెట్టి కాల్చబడి అగ్నికి ఆహుతై ఎందరో సంఘం కోసం ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాలు గుర్తించాలి, సంఘం కొరకు జీవించాలి. సంఘాన్ని ఎప్పుడు కూడా తేలిగ్గా తీసుకోకండి. సంఘం అంటే ప్రభుకి ప్రాణం. సంఘం అంటే దేవునికి ప్రేమ. కాబట్టి దాని వెనక ఎన్నో త్యాగాలున్నాయి, ఎందరో త్యాగాలున్నాయి. సంఘం కొరకు ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాలు గుర్తించాలి. పౌలు రక్షించబడినది మొదలుకొని చివరికి చిరఛేదనం చేయబడే వరకు కూడా సంఘం ఆత్మలు, సంఘం సువార్త, వారి త్యాగాలు గుర్తించాలి. తిమోతి యవనస్తుడు, 16 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాడు. అంతే, సేవకి వెళ్ళిపోయాడు. పౌలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అలాగే తీతు, అలాగే తుకీకు, ఎవరైనా సరే తన ద్వారా ఎంతో మంది రక్షించబడ్డ వాళ్ళని అనేక ప్రాంతాలకు సేవకు పంపాడు. ఈ రోజున చాలా మంది సేవకి వెళ్లే వాళ్ళు తక్కువైపోతున్నారు. సంఘాల స్థాపన కొరకు ప్రయాసపడే వాళ్ళు తక్కువైపోతున్నారు. సంఘం అంటే చాలా మందికి చాలా తేలికైపోతూ ఉంది. కనుక సంఘం కొరకు ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. వారి త్యాగాలు గుర్తించాలి, సంఘం కొరకు జీవించాలి. ఇది రెండవది. మూడవది ఏంటనంటే, సంఘము సత్యమునకు స్తంభము, మనము కావాలి ఆ సత్యమునకు ఆధారం. సంఘం అంటేనే సత్యానికి ఓ స్తంభం అండి. ఈ వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నీవు ఆ సంఘానికి ఆధారం కావాలి, ఓ పిల్లరవు నువ్వు కావాలి. సంఘంలో నువ్వు ఉంటే నీ బాధ్యత నువ్వు గుర్తించాలి. ఎవరి బాధ్యతలు వారు చెయ్యాలి. నేను ఒక్కడనే లేకపోతే ఏం జరగదు అని అనుకోకు. దేవుడు నిన్ను ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి తన శరీరం అనే సంఘములో ఒక అవయవముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ బాధ్యతను నువ్వు గుర్తించాలి. మూడవది. నాలుగవది ఏంటనంటే, సంఘములో నీ బాధ్యతను గుర్తించు, దేవుని పనిలో ఆనందించు. చిన్న చిన్న విషయాలను మనం పట్టుకొని వాటిని మేజర్ చేసి చాలాసార్లు మనం దేవుని పనిలో ఆనందించలేకపోతున్నాం. వాళ్ళు హల్లెలూయా చెప్పరనో, తర్వాత ఇంకొకటి ఇలాంటి చిన్న చిన్న భేదాలతో ఈ రోజున ఎంతో మంది దూరం అయిపోతూ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను బట్టి గొప్ప సంఘంలో నీ బాధ్యతను, నిన్ను ప్రేమించిన ప్రభు ప్రేమను అర్థం చేసుకోకుండా దూరంగా ఉండకూడదు. ఒకరిని ఒకరు గణపరచాలి. డినామినేషన్ భేదాలతో ప్రేమకు దూరం కావద్దు. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఇది నాలుగవది. ఐదవది మనం చూస్తే, సంఘానికి దూరం కావద్దు, సంఘమేగా అనే నిర్లక్ష్య ధోరణితో బ్రతకవద్దు. సంఘానికి ఎప్పుడూ దూరం కావద్దు. సంఘం విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. రేపు ప్రభు వచ్చేది సంఘం కొరకి. అసలు నువ్వు సంఘంలో చేర్చబడ్డావా? సంఘంలో సభ్యుడివేనా? అలాంటప్పుడు సంఘమేగా అనే నిర్లక్ష్య ధోరణితో మనం బ్రతకవద్దు. ఇది ఐదవది. ఆరవది ఏంటనంటే, సంఘములోని సభ్యుల పట్ల ప్రేమను చూపించు,
ప్రేమతో సంఘానికి సహకరిస్తూ జీవించు. సంఘములోని సభ్యుల పట్ల ప్రేమను చూపించు. ప్రేమతో సంఘానికి సహకరిస్తూ జీవించు. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఒక సంఘంలో స్త్రీలు మౌనంగా ఉంటారంటారు, మరొక సంఘంలో స్త్రీలు ఆరాధన చేయకూడదు అంటారు, మరొక సంఘంలో స్త్రీలు పాటలు పాడవచ్చు. ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉన్నాయి ఎన్నో విషయాలు లోకంలో. అయితే ఒక ఇద్దరు సేవకులు ఇలాంటి చిన్న చిన్న విషయాలను బట్టి వాళ్ళు దూరం అయిపోయారు. చాలా ప్రేమగా ఉండేవారే ఒక చిన్న సిద్ధాంతంతో వాళ్ళు దూరం అయిపోయారు. దూరం అయిపోతే అలా దూరం అయిపోయిన కొన్ని దినాలు ఆయన తన పరిచర్య తను చేసుకుంటున్నాడు, ఈయన పరిచర్య ఈయన చేసుకుంటున్నాడు. అయితే కొందరు విశ్వాసులు అడిగారంట, అన్న, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఒకప్పుడు మీరిద్దరు ఎంతో కలిసి సేవ చేశారు, ఈ రోజున మీరు చిన్న సంఘంలో ఒక చిన్న విషయం ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది చేయకూడదు అది చేయకూడదని మీరిద్దరు దూరం అయిపోయారు. మరి పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆ అన్నను కలిసినప్పుడు నువ్వెలా, నీ ఫీలింగ్ ఏంటని అడిగితే అప్పుడు ఈయన చెప్పాడంట, నేను పరలోకంలో ఆయన్ని కలవను అని అన్నాడంట. వెంటనే అంటే ఆయన పరలోకం రాడా ఆ వేటి అని అన్నా, ఆయన పరలోకం రాడని మీ అభిప్రాయమా అంటే అలా కాదు నా అభిప్రాయం అని చెప్పి ఆయన అడిగిన వారికి ఇలా చెప్పాడంట. ఆయన ఏం చెప్పాడంటే, ఆ అన్న నాకంటే యోగ్యుడు, ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడు, పరలోకంలో ప్రభుకి ఆయన చాలా సమీపంగా ఉంటాడు. ఒకవేళ ఆ పరలోకంలో కోట్ల ప్రజల్లో నేను ఎక్కడో దూరంగా ఉంటానో ఆ అన్న నాకంటే ముందుంటాడు. కాబట్టి అంత దూరంగా ఉన్నవాణ్ణి నేను ఆయన్ని చూడలేనేమో, అది నా అభిప్రాయం, ఆయన నాకంటే యోగ్యుడు అని ఆ అన్న ఈ అన్న గురించి చెప్పాడట. అర్థమవుతుంది ఈ మాట. వాళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు మౌనంగా ఉండాలి, వీళ్ళు మౌనంగా ఉండాలి. ఈ ఈ సిద్ధాంతాల భేదాలతో మనము చాలా సార్లు ఒకరిని ఒకరు గణపరచలేక, సంఘములో ప్రేమల్లో ఎదగలేక మనం దేవునికి దూరం అయిపోయి చాలా దూరం అయిపోతున్నాం మనం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనం కూడా సంఘాన్ని ప్రేమించాలి. ఎవరి బాధ్యతలు వారు చేసుకుంటూ వెళ్ళాలి. సంఘములోని సభ్యుల పట్ల ప్రేమను చూపించాలి. ప్రేమతో సంఘానికి సహకరిస్తూ మనం జీవించాలి. చివరి మాట 7వది, అబద్ధ బోధలను ఎదిరించాలి, సత్యం కొరకే మనం జీవించాలి. ఈ 7 విషయాలు ఈ పత్రికల్లో నుంచి మనం నేర్చుకుంటాం. సంఘం అంటే దేవునికి ప్రాణం. మనం కూడా ప్రాణంతో ఉన్నంత వరకు సంఘమును ప్రేమించాలి. సంఘం కొరకు ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు, వారి త్యాగాలు గుర్తించాలి, సంఘం కొరకు జీవించాలి. సంఘము సత్యమునకు స్తంభం, మనం కావాలి ఆ సత్యమునకు ఆధారం. సంఘములో నీ బాధ్యతను గుర్తించు, దేవుని పనిలో ఆనందించు. సంఘానికి దూరం కావద్దు, సంఘమేగా అనే నిర్లక్ష్య ధోరణితో బ్రతకవద్దు. సంఘములోని సభ్యుల పట్ల ప్రేమను చూపించు, ప్రేమతో సంఘానికి సహకరిస్తూ జీవించు. అబద్ధ బోధలను ఎదిరించు, సత్యం కొరకు జీవించు. సంఘమును ప్రేమిద్దాం, సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. పౌలు తన వృద్ధాప్యంలో తను చనిపోవటానికి కొద్ది దినాలు ముందుగా తను చేయగలిగింది చేసి, మంచి పోరాటం పోరాడి, తన పరుగును కడముట్టించుకొని, విశ్వాసమును కాపాడుకొని, నమ్మకమైన యవ్వన కాలములో ఉన్న 2 సేవకులకు, తిమోతికి, తీతుకు, వారిని నమ్మి తన బాధ్యతలు వారికి అప్పగిస్తూ, సంఘం విషయములో, సంఘానికి వచ్చే వారి విషయంలో, సంఘస్థులను ఆధ్యాత్మికంగా పెంచే విషయంలో ఎవరి బాధ్యతలు ఏంటో వివరంగా వివరించి రాసిన ఈ 3 పత్రికల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నా. మీరు సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభువా. మేము కూడా ఆ సంఘము కొరకు,
సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మేము కూడా ప్రయాసపడుతూ మీ కొరకు జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన కృపా కాపుదల సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.